అక్కడ నీ ఆడపడుచు జీవితాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ హాయిగా తీరిగ్గా కూర్చొని జ్యూసులు తాగుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? అంటే అమూల్య అంతా చెప్పిందా? చెప్పింది. నువ్వు చేసిన పాపం గురించి మొత్తం అంతా చెప్పేసింది. అసలు నా కూతురు నీకు ఏం ద్రోహం చేసింది? ఏ పాపం తెలియని తన జీవితంతో నువ్వెందుకు ఆడుకుంటున్నావు? తన భవిష్యత్తుని ఎందుకు సర్వనాశనం చేయాలని చూస్తున్నావు? దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? అన్ని పనులు లాభం కోసం చేయరత్తయ్య. కొన్ని పనులు మనశ్శాంతి కోసం చేస్తారు. ఇది అంతే, మనశ్శాంతి. నా మనశ్శాంతి కోసమే చేశాను. ఏంటి మనశ్శాంతి? ఏ పాపం తెలియని అమూల్య జీవితం నాశనం చేయటమేనా మనశ్శాంతి అంటే? అమూల్య నీకు ఏం అన్యాయం చేసింది? దానికి నీకు ఏం సంబంధం ఉంది? సంబంధం లేదని ఎలా అనుకుంటారత్తయ్య? రామ్కి చెల్లెలుగా పుట్టింది కదా. మరి నాకు అన్యాయం చేసిన కుటుంబం మీద కక్ష సాధించాలంటే ఆ కుటుంబంలో అవకాశం దొరికిన అందరి మీద పగ పట్టాలి. ఆ మాట అనటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు ఒక ఆడదానివే కదా. ఏ తప్పు చేయకుండా నీకు గనుక శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నాకు తెలియని శిక్ష. ఇప్పుడు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నేనేం తప్పు చేశానని మీ కుటుంబం అందరూ రామ్ని నాకు దూరం చేశారు? మీరు చేసిన అన్యాయం వల్లే కదా రామ్ నాకు దూరం అయ్యాడు. నేను ప్రేమించిన మనిషి మరో ఆడదానికి భర్త అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ కూతురికి అన్యాయం జరిగిందంటున్నారే, మరి నాకు జరిగిందేంటి? అన్యాయం కాదా? నువ్వు రాము ఒకరినొకరు ఇష్టపడ్డారని, ప్రేమించుకున్నారని మాకెవ్వరికి తెలీదు. తెలిస్తే ఆ పెళ్లి జరిగేదే కాదు. చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు. అవకాశం తీసుకొని రామ్ కూడా చెప్పలేదు. ఛాన్స్ దొరికింది, సీత మెడలో తాళి కట్టేశాడు. దానికి ప్రత్యక్షంగా రామ్, పరోక్షంగా మీరు అందరూ కారణమే. ఒక దేశాన్ని పాలించే రాజు తప్పు చేస్తే శిక్ష దేశం మొత్తానికి పడుతుంది. ఇంటి పెద్ద తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇది అంతే. మీ పెద్ద కొడుకు చేసిన తప్పుకి మీరందరూ శిక్ష అనుభవించాలి. అమూల్యకి జరిగింది అన్యాయమని కన్నతల్లిగా మీకు అనిపించొచ్చు, కానీ నాకు అనిపించదు. ఇది ప్రతీకారంగానే చూస్తాను. ఇంత దారుణంగా ఆలోచించే నువ్వు మనిషివే కాదు, మృగానివి. నేను మృగాన్నే. మృగానికి న్యాయం, అన్యాయం, నీతి, నియమం ఇవేవీ ఉండవు. దెబ్బ కొడితే ప్రాణం తీస్తుంది. నేను అంతే. అయినా ఆ చందుగాడు మంచోడు కాదని తెలిసింది కదా. అలాంటప్పుడు అమూల్య అక్కడ ఉండడం దేనికి? ఇక్కడే ఉంచుకోండి. మీరు అక్కడికి పంపించినా వాడు సరిగ్గా చూసుకోడు. విడాకులిచ్చి వేరే పెళ్లి చేయండి. తప్పేంటత్తయ్యా? నేను అనుకున్నది జరగనప్పుడు నేను బాలుని చేసుకోలేదా? నాకో న్యాయం, మీ కూతురుకో న్యాయం ఎందుకు? నిజంగా అమూల్య జీవితం బాగుండాలి అంటే దిస్ ఇస్ ద రైట్ చాయిస్. వాణ్ణి వదిలించేసుకోండి. ఇంతటితో వదిలేస్తానని అనుకోకండి. నాకు రామ్ మీద ఎంత కోపం ఉందో అతన్ని నాకు దూరం చేసిన మీ అందరి మీద కూడా అంతే కోపం ఉంది. ఎవరిని వదిలిపెట్టను.